ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 12 మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారిలో 27 మందిపై 65 లక్షల రూపాయల రివార్డు ఉందని పోలీసు అధికారులు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్యాకేజీకి ఆకర్షితులై మావోయిస్టులు లొంగిపోయారని దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. లొంగిపోయిన వారిలో 3 కీలక మహిళా నేతలు ఉన్నారని చెప్పారు. వారు ఒక్కొక్కరిపై 8 లక్షల రూపాయల రివార్డు ఉందని వివరించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ విధానం ప్రకారం 50,000 రూపాయల చొప్పున తక్షణ సాయం అందిస్తామని ఎస్పీ వెల్లడించారు. అదనంగా నైపుణ్య శిక్షణతో పాటు వ్యవసాయ భూమి ఇస్తామని చెప్పారు. గత 20 నెలల్లో 500 మందికి పైగా మావోయిస్టులు హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోయారని తెలిపారు. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.